జీహెచ్ఎంసీ సహా తాగునీటికి హైదరాబాద్లో నిధుల కొరత ఉందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. నిధుల కొరత లేకుండా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చూడాలని కోరారు. జూబ్లీహిల్స్ నియోజకవర్గం ఎర్రగట్టలో 2,94,00,000 రూపాయల వ్యయంతో పలు అభివృద్ది పనులకు మంత్రి పొన్నం ప్రభాకర్, మేయర్ గద్వాల్ విజయలక్ష్మితో కలిసి ఆయన శంకుస్థాపన చేశారు. జూబ్లీహిల్స్ అంటే చాలా అభివృద్ది చెందిన ప్రాంతమని అందరూ అనుకుంటారని, కానీ ఇక్కడి ప్రజలు మురుగునీరు, తాగునీటి సమస్యలతో బాధపడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. రాబోయే రోజుల్లో కూడా మరిన్ని అభివృద్ది కార్యక్రమాలు చేపట్టి పేద ప్రజలను ఆదుకుంటామని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి వెల్లడించారు. రీజనల్ రింగ్ రోడ్తో పాటు రీజనల్ రింగ్ రైలు కూడా ఏర్పాటు చేయబోతున్నాం అన్న విషయాన్ని ఈ సందర్భంగా మనయేస్తూ మనమందరం కూడా ఈ హైదరాబాద్ దీని ఇంపార్టెన్స్ గుర్తుపెట్టుకుని ఇక్కడ ఉన్నటువంటి పాపులేషన్ దృష్టి పెట్టుకుని తెలంగాణలో 30% జనాభా హైదరాబాద్ ఉంటుంది కాబట్టి తెలంగాణ అభివృద్ధి కోసం కృషి చేయాలి. ఒకటే నేను మంత్రి గారు కోరుతూ నేను ముగిస్తాను. హైదరాబాద్ నగరానికి ప్రధానంగా మౌలిక వసతులు కల్పించేటువంటి రెండే విభాగాలు. ఒకటి మా మేడం ఉన్నటువంటి జిహెచ్ఎంసీ, 2 వాటర్ వర్క్స్. ఈ 2 కూడా నిధుల కొరతతో ఉన్నది. ఇంత రెవెన్యూ వస్తున్నది కాబట్టి పెద్ద మనసు చేసుకుని ముఖ్యమంత్రి గారు ఈ 2 విభాగాలకు ఇతోధికంగా జిహెచ్ఎంసీకి వాటర్ వర్క్స్ కు నిధుల కొరత లేకుండా చూడాల్సిందిగా నేను మంత్రి గారిని కోరుకుంటూ